తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. లీడర్ అంటే రూలింగ్ చేసేవాడు కాదు, ప్రజల కష్టాలను అర్థం చేసుకునే సైనికుడు. నాయకుడు అంటే పెత్తనం చెలాయించే వ్యక్తి కాదు, పేద గుండెలను హత్తుకుని వారి బాధను తీర్చే సేవకుడు. ఇదిగో ఈ లక్షణాలన్నీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్లో ఉన్నాయి. అందుకే నేడు దేశం మెచ్చిన నాయకుడయ్యారు. గుడిసె గుడిసెలో పవన్కు జనం నీరాజనాలు పలుకుతున్నారు. అందుకే ఆ జనం కోసం గూడానికి బయలుదేరాడు. గుడిసె గుడిసెకు వెళ్తూ పేదోడి కష్టాలను కల్లారా చూస్తున్నాడు. వారి కష్టాలను తీర్చేందుకు అడవి తల్లి బాటతో వారి చెంతకు చేరాడు. మనం ప్రకృతిని ప్రేమిస్తే మనకది చాలా ఇస్తుంది. వనాలను కాపాడుకుంటే ఆ అడవి తల్లే అన్నం పెడుతుంది, నీడనిస్తుంది, జీవనోపాధిని ఇస్తుంది. ప్రకృతిని ప్రేమించాలి, గౌరవించాలి. ఇవి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ మాటలు. అందుకే ప్రకృతిని, దాన్ని నమ్ముకుని జీవించే వారి బతుకులు మార్చేందుకు అడవి తల్లి బాట కార్యక్రమంతో ముందుకు సాగారు పవన్ కళ్యాణ్. అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడలో అడవి తల్లి బాట కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్ గిరిజన ప్రాంతాల్లో రహదారి అభివృద్ధిపై స్పష్టమైన దృష్టిని వెల్లడించారు. డుమ్రిగూడలో రోడ్లు పూర్తిగా విస్తీర్ణంగా లేవని, గిరిజనులు చిన్న చిన్న పనుల కోసం కూడా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గిరిజన గ్రామాల్లో రోడ్ల సౌకర్యం లేక గర్భిణీలను డోలీలలో కట్టుకుని ఆసుపత్రులకు తీసుకువెళ్లిన అనేక ఘటనలు అనేకం చూసి చలించిపోయామన్నారు. అయితే అటువంటి పరిస్థితి గిరిజన గ్రామాల్లో ఉండకుండా అడవి తల్లి బాటు పేరుతో రోడ్లను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు పవన్. మరోపక్క అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా గిరిజనుల కష్టాలను పవన్ తెలుసుకున్నారు. వారితో మాట్లాడి భరోసాను కల్పించారు. సమస్యలను 6 నెలల్లో తీరుస్తారని హామీనిచ్చారు. అనంతరం డుమ్రిగూడ మండలం పోతంగి పంచాయతీ పెదపాడు గ్రామంలో జన్మన్ పథకం కింద మంజూరైన రహదారులకు పవన్ శంకుస్థాపన చేశారు. మీతో నడిచి కష్టాన్ని చూశాను కనుకనే రహదారులను పోరాడి సాధించామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం గిరిజనుల కష్టాల్లో తోడుంటారని హామీనిచ్చారు పవన్.